వైసీపీ నాయకులపై ఆ పార్టీ కార్యకర్తలు దుమ్మెత్తిపోస్తున్నారు. తమను నట్టేట ముంచారని మండిపడుతున్నారు. కుప్పంలో ఓ వైసీపీ కార్యకర్త పరోక్షంగా రెస్కో చైర్మన్ సెంథిల్పై ఏ రేంజ్లో రెచ్చిపోయాడో, కార్యకర్తలం ఊళ్ళలో ధైర్యంగా తిరుగుతూ ఉంటే ఆ అన్యాయాలు అక్రమాలు చేసిన వారు పరారయ్యారని నానా బూతులు తిట్టాడు. చేసిందంతా చేసి తమను వదిలేసి నాయకులు పారిపోతే పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేరు రాజేంద్ర, వైఎస్ఆర్ పార్టీ మీకు తెలుసు. చిన్నగా రెండే మాటలు, మనం ఎందుకు ఓడిపోయాం? కార్యకర్తలు పట్టించుకోలే పనికిరాన్న మన పార్టీ వాళ్ళు లీడర్స్, మరి భరత్ గారు కానీ, షిందిల్ గారు కానీ, ఇంకోటి కానీ, వీళ్ళే తోపులు, వీళ్ళే తురుములు. వీని 10-15 ఏళ్ళ నీకు కూడా ఉంటే మరి ఇంటికి వస్తే మనిషిని మాట్లాడించే శక్తి కూడా నీకు లేదు. లాస్ట్ గేమ్ చేసి టోటల్ స్టేట్ మొత్తం జగనన్న దగ్గర ఇంకా సజ్జలు, జొన్నలు, రాగులు మొత్తం టోటల్ గా. నా బాధ ఏమంటే, ఇప్పుడు నేను కుప్పంలో ఉన్నాను, పంచాయతీ పార్టీకి పనిచేసినాను. నువ్వు ఎంత పనులు చేసింటే కుప్పం నీ పేరు చెప్పా. కుప్పం నేను నమ్ముకొని నా కొడుకులు ఏం కావాలి? ఇప్పుడు మేము చచ్చిపోవాలన్నాడా? ఏం తెలుసా, మేము నీతి నిజాయితీగా మంచిగా ఉంటుంది. ఎవరు సొమ్ము తినలే. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వైసీపీ కార్యకర్తలైనా కలిసి మెలిసి ఉంటే మేము. నువ్వు బాగా అనవసరం గొడవలు పెట్టి, అనవసరమైన పంచాయతీ పెట్టుకొని, అనవసరంగా తిని దొంగ నా పక్కలో పెట్టుకొని దొంగ అయిపోతుంది. నువ్వు 15 ఏళ్ళు నీతో పాటు ఉంటే నువ్వు ఏమిగా నాకి కార్యకర్తలకి మూతి నేను మించుకునే నా కొడుకు ఎవరన్నా దమ్ముండి కూర్చొని మాట్లాడాల. నువ్వు న్యాయం చేయంటే నేను ఎవరు కొట్టకు వస్తాడు రా? ఎవరు కొట్టకు వస్తాడండి? మీలాగా బ్యాగ సిద్ధలే మేము. చచ్చిపోవరా ఏమో ఉండీడే ఉండో. ఒక లీడర్ పరిగెత్తి పొడిచి కార్యకర్త మనుషుల